ఇదే లాయర్ గారి ఇల్లు. ఆహా సూపర్ కారు. ముందు వచ్చి డోర్ పీకేశాం. అంతమంది జనం ఉన్నారేంటి? మనకి పోటీగా వచ్చారేమో. లాయర్ గారు లేరా అండి? ఉన్నారు. గుంపుగా వస్తే బావకు భయం. సార్ని అడిగానని చెప్పండి, వస్తాను. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవర్రా మీరు? లాయర్ గారు ఉన్నారండి. నీ పేరు చెప్పరా. గిరి అని చెప్పండి, ఎవ్వరికి తెలీదు. స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి, అందరికీ తెలుస్తుంది. ఎవరు? ఇంకెవరు? నేనే బావ రుద్రని. నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు? నేను దాక్కోలేదు బావా, ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను, అందుకే బయటికి రాలేదు. సరేరా. ఇదో హత్య కేసు, ఒప్పుకోవడానికి సిద్ధమేగా? అది కాదు, కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే. వివరంగా చెప్తాను. ఇక్కడ విదుర్లంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా. అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు. అదే మావాడైతే నలుగురు లేపేసేవాడు, 6గురిని. ఓకే కదా? హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకడు డ్రైవరు, ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు. అంటే మొత్తం 3. వీళ్ళ నాన్ననయ్య మా మామగారు. సరే అయితే ఇద్దరు. సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్ కి ఉరిశిక్ష విధించింది, కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు. రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు. అయితే హత్య ఇంకా జరగలేదా? కానీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాడిని ఇదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను. కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకిష్టం లేదు. సార్ ఏంటి సార్, ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడంతా జైల్లో చెప్పకూడదు లేదు సార్. మంగళవారం గుడ్డు, ఆదివారం మటన్, చికెన్ 3 పూట్ల ఓ పట్టు పట్టచ్చు. ఎరా చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడో? ఇలా చూడు, మరి ఈశ్వర ప్రసాద్ చంపింది నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను సార్, కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి ఇచ్చేయండి సార్. తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి ఇచ్చేయండి. మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు. సరే, హత్య జరిగిన తర్వాత కబురు చేయండి, మేము బయలుదేరుతాం. ఆగండి, ఎందుకు అనవసరంగా తిరగటం? హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉండిపోతుంది కదా. నేను ఒప్పుకునేది వీడు, వరగా నుంచి వేడుకు చూసేది నేను. నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్? వాళ్ళంత క్లియర్ గా చెప్తారా, నీ మట్టిపూరకు అర్థం కావట్లా? హత్య నేరం ఒప్పుకుంటుంది ఎవరు? నువ్వు. హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు? ఎవరు? నువ్వే. నేనా? ఏమయ్యా, కమిటీనేటనా? కమిటీనా? కమిటీ ఏంటి సార్? కన్ఫర్మ్డేనా? సరే, మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, నేను ఈయనతో మాట్లాడొస్తా. సరే త్వరగా రా. బావా, వాడిని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు? బావా, నేను లాయర్ని, పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను. మూర్తి వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి. కోర్టుని నమ్మించడం నీ పని. ఈశ్వర ప్రసాద్ చావాలి, అది వాడి తలరాత. ఏడుగురు కమెంట్ చేయించావు. రేపు ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను, నేను వెళ్ళిపోతాను. నలుగురికి మంచి జరుగుతుందంటే కమిటీ అవడంలో తప్పే లేదురా. ఏంటి బాబు నువ్వు అనేది? నాగూరు సినిమా డైలాగ్ రా. టంగ్ టిడింగ్ 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 టిడింగ్. అర్థమైందా? కాలుతోంది. కాలుతోందంటావేంట్రా? అర్థమైందా? నువ్వు లోపల ఎక్కడో కాలుతోంది అంటున్నాను గురు. ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను, విన్నావా? ఇది చిల్లీ చికెనా? అది చిల్లీ చికెన్ కాదు, చెడిపోయిన చికెన్. నువ్వెవరివయ్యా? ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్? గోదావరిలో దిగేసాడు. ఏం నూనె అందుకోండి. అసలు మీరు చికెన్ ఇంకా ఉందా? భయపడకండి, మీ లాయర్ గారికి కావాల్సిన వాళ్ళమే. మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు, గుత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు. అవునే ఉందండి, అది పట్టు. అది అలాగే అటు ఇటు తిప్పోయా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నీకు ఉంది గుత్తొంకాయ. ఎగరేసి కలిపెట్టు, సూపర్ గా ఉంటుంది. ఎగరేస్తూ కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా? అక్కయ్య దగ్గర చికెన్ ఉంది, కానీ చేయడం తెలియట్లేదు. అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చికెన్ నేర్పిస్తున్నాడు. అక్కయ్య బాగా పికప్ అవుతోంది. పికప్ అవుతోందా? ఏమిట్రా నువ్వు అనేది? అది చెప్పగానే అక్క గబుక్కుని పట్టేసింది. గబుక్కుని పట్టేసుకుందా? మూర్తి బయటికి రా. వచ్చే మూర్తి, అక్కయ్య తనే చేసుకుంటుందిలే. ఏం జరుగుతుందిరా లోపల? ఏం లేదు సార్, మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు, అదురుతుంది సార్. ఆ అదురుడు వాళ్ళ పెళ్ళాల దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళాల దగ్గర ఉండకూడదు. అర్థమైందా? నువ్వు మామూలుడు కాదురా, జంబలగడి పంపవే. థ్యాంక్ యూ. దీనికి ఏం తక్కువ. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళాలి. మీరంత లవ్వుగా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. లవ్వా? అభిమానం. ఇంకా నయం, నా పెళ్ళం ఇక్కడ లేదు. అదిగో అక్కడ ఉన్నారండి. మూర్తి, గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే. తర్వాత చెప్తానండి. సరే మూర్తి.
భగవంతుడా, కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే. ఏమైంది బావా? ఏం లేదు బాబా, ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు. బట్ నేను కంట్రోల్లో పెట్టాను. ఇది ఎంగిల్ చేశాను, పర్వాలేదా? ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందనాలి. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది? దిక్కులు చూస్తావేంట్రా, తలొచ్చుకొని పని చేయక. సార్, హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను చూస్తేనే వచ్చో శివుళ్ళు. ఎలా? ఇలాగా? ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసేస్తుంటారు భయంతోనా? అది అలాగే ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండి. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, 2 కొత్త ఐటాలు వచ్చినాయి కదా, పెసరైతే ఎక్కడికి వెళ్తారు? కూకుండా వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడుతున్నారు విఐపిని. ఆ ఏపీని నేనే మరి పట్టు కొట్టు బిగించ బాగా బిగిస్తా. ఎరగది కొవ్వు ఏంటి రేయా? నీ పేరు చెప్పరా. ఎందుకని? నీ పేరు చెప్తే ఉచ్చపోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి? ఓ ఈఐపి పేరు ఇలాంటి చెత్తేసాడు కూడా వాడేస్తాడు. ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలే గిరి. గిరిగాడి వీక్, నేను స్ట్రాంగ్. చూద్దరు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. ఏం పర్లేదు. అలవాట్లేదు. బాటిల్లో సరుకు లేదు. అలవాట్లేదు అలవాట్లేదు అంటే నేను బాణలో సరుకు అంతా తాగేసావు కదంటరా. పియన్నా ఇదే విఐపి. విఐపి అన్నా, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను. రా, నీకు పెసర సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్ లో నుంచుంటే బస్సు వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచుంటే ఫుల్ వస్తుందా? ఎందుక ఎక్కినవు? సూపర్ సూపర్. ఎరగ తీసేవాళ్ళే. తాళం సేవ్ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి? నా శాఖ పడతలేదు. అది అటు పక్క ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకునే అంతపురం లోనుంది, వచ్చి చూడు, అదిరిపోతాం. సూపర్గా ఉంటుంది అప్పు. తాయితీ కదా, కంగారు లేదులే. నువ్వు ఇక్కడ పడుకో, నేను పొద్దునే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది. కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్నా. అలాగేలే, గుడ్ మార్నింగ్. పడుకో పడుకో. ఇంకా కొట్టలేదు కదా? నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. కొట్టరా? నేను ఎందుకు నన్ను నిరికించావు? అంజలి నన్ను పనులోంచి తీసేయించింది. పగ తీర్చుకుందారని నిన్ను పెట్టి చిన్న ప్లే చేశాను. అలాగా? పనులోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఈ ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజర్. సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా, పిత్తబరి. ఏదో ఒక వయసు అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? అయ్యో బట్టలు తీస్తే ఎంతమంది కళ్ళు పడిపోయాయేమో బాబు నా బాడీ. ఎందుకలా మొరుగుతా? ఎప్పుడు చూడండి చూసేవేటి? అదేం తిని వస్తువు కాదే. ఎంకమ్మ